138 బీసీ కులాల భవిష్యత్తుపై పాలకుల నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు? రుణాలు ఇస్తేనే బీసీల బతుకులు మారతాయి. చిన్న చిన్న పనిముట్లు ఇస్తే సరిపోదు. బీసీ కార్పొరేషన్ల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీసీ హక్కుల సాధనకై రామచంద్ర యాదవ్ పోరాటం. ఏప్రిల్ 11న బీసీ ధర్మదీక్ష. బీసీ బిడ్డలు కూలీలుగానే మిగిలిపోవాలా? పారిశ్రామికవేత్తలు కాకూడదా? అసలు బీసీ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు? 138 బీసీ కులాల అభివృద్ధికి అవి వెన్నుముకగా నిలవాలనే కదా. కానీ నేడు ఏం జరుగుతోంది? ఆ బీసీ కార్పొరేషన్లకు నిధులు ఏవి? కార్పొరేషన్లు నిధులు లేక వెలవెలబోతున్నందుకే ఆ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకగా నిలిచింది బీసీవై పార్టీ. బీసీ కార్పొరేషన్లకు నిధులు ఎందుకు ఇవ్వరు? 138 బీసీ కులాలకు ఈ అన్యాయం జరగాల్సిందేనా? బీసీలకు బర్రెలు గొర్రెలు పనిముట్లు పంచితే సరిపోదు కదా. బీసీ బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే, మరో 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్లకు రుణాలు అందించాలి. బీసీల బతుకులు మారాలంటే చిన్న చిన్న పనిముట్లు ఇస్తే సరిపోవు. రుణాలు ఇస్తేనే మార్పు. చెప్పండి, వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుంది కదా. బీసీ కార్పొరేషన్లకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించారు? వాటి ద్వారా ఎన్ని లక్షల మంది బీసీ బిడ్డలకు రుణాలు ఇచ్చారు? ఎన్ని కోట్లు బీసీలకు రిలీజ్ చేశారు? ఈ లెక్కలు చెప్పే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి బీసీ సంక్షేమం కోసం ప్రభుత్వం 39,007 కోట్ల రూపాయలు కేటాయించింది. బీసీ కార్పొరేషన్ల కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా 17,319 కోట్ల రూపాయలు కేటాయించారు. పేపర్లలో కేటాయింపులు బాగున్నాయి. నిజంగా కార్పొరేషన్ అకౌంట్లలో వేసింది ఎంత? ఆ బడ్జెట్ లో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? 2025 నుంచి 2026 వార్షిక బడ్జెట్ లో బీసీ కాంపోనెంట్ కింద 47,456 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ఎన్ని కోట్లు బీసీ కార్పొరేషన్లకు ఇచ్చారు? ఎన్ని లక్షల మంది బీసీ బిడ్డలకు రుణాలు అందించారు? బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించమని నెలన్నరగా డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అందుకోసమే ఏప్రిల్ 11వ తేదీన మంగళగిరి పార్టీ ఆఫీస్ వేదికగా బీసీ ధర్మదీక్ష చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటే అర్థం బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చే ఉద్దేశమే లేదని. ఇప్పుడు గానీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తే ఆ క్రెడిట్ బీసీవై పార్టీకి వస్తుందన్న అక్కసుతో చేయడం లేదేమో. అలా వద్దు, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. బీసీవై పార్టీకి కావాల్సిందల్లా బీసీ బిడ్డలకు రుణాలు అందడం, వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, వారి బతుకులు మారడం. ఈ మార్పు కోసమే బీసీవై పార్టీ పోరాటం. ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది కూడా బీసీల్లో మార్పు, బీసీల బతుకులు మారాలని. ఏదో ఆదరణ పథకం పెట్టి బీసీలను ఉద్ధరించేస్తున్నామన్నట్టుగా మాట్లాడుతుంది చంద్రబాబు ప్రభుత్వం. చిన్నపాటి పనిముట్లు పంపిణీ చేస్తే బీసీల బతుకులు మారిపోతాయా? ఆ పాతకాలపు పద్ధతులతో వారిని ఇంకా వెనుకబడే ఉంచుతారా? బీసీ బిడ్డలు చదువుకున్నారు, తెలివైన వాళ్లు, నైపుణ్యం కలిగి ఉన్నారు. వారు మరో 10 మందికి ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆశపడుతున్నారు. వారి కలలు నిజం కావాలంటే కావాల్సింది పనిముట్లు, తాయిలాలు కాదు, భారీ ఆర్థిక రుణాలు. నెలన్నర కాలంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. అందుకే ఏప్రిల్ 11న మంగళగిరి వేదికగా బీసీ ధర్మదీక్షకు దిగుతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.